హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు పర్సనల్గా జ్యువెలరీ మేకింగ్ అన్నా, లేదు శారీస్ ఓన్గా డిజైన్ చేసుకోవడం అన్నా, మా పాపకి ఏదైనా స్టిచ్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్తోనే నేను అన్నీ చేస్తూ ఉన్నానండి. అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నాను. మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఈరోజు నేను చేసే బ్యాంగిల్స్ అయితే చాలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చండి. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా, మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది. అదే విధంగా చాలా సింపుల్గా చేయొచ్చు. లుక్ అయితే చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో లేట్ ఎందుకు, చూసేయండి. ఈ బ్యాంగిల్ అయితే బ్రాడ్ తీసుకున్నానండి. సో దీనికి వచ్చేసి ఈ విచ్ థ్రెడ్ని అయితే రోల్ చేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ అయినా చేసుకోవచ్చు. సో నేను మొత్తం విచ్ థ్రెడ్ని అయితే ఇలా లోపల ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసి మొత్తం కూడా రోల్ చేసుకోవాలి. సో ఇలా సో ఇట్లా మొత్తం కూడా నేను బ్యాంగిల్ అంతా రోల్ చేసుకున్నానండి. నాకు వచ్చేసి దగ్గర 1.5 విచ్ థ్రెడ్ వరకు అయితే పట్టింది. మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ అనేది గ్లూ అప్లై చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఇదైతే బ్రాడ్ బ్యాంగిల్ కాబట్టి నాకు 1.5 పట్టిందండి విచ్ థ్రెడ్ అయితే. సో దీనికి ఇప్పుడు నేను వచ్చేసి జస్ట్ ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి కదా, మల్టీ కలర్స్ స్టిక్కర్స్ని అయితే అంటిస్తున్నాను అనమాట దీనిపైన. ఇది మనకి విచ్ థ్రెడ్ కాబట్టి ఈజీగా అయితే స్టిక్ అవుతుందండి. ఇది ఫ్లవర్ షేప్లో అంటిస్తున్నాను జస్ట్ అంతే. దీనికి గమ్ కూడా ఎక్కువే ఉందండి స్టిక్కర్స్కి. సో ఇట్లా ఫ్లవర్ లాగా అంటించి మధ్యలో వచ్చేసి ఇలా పర్ల్ని అయితే అంటించుకుంటున్నానండి. సో ఇలా చుట్టూ కూడా మల్టీ కలర్స్ 1 by 1 అంటించుకుంటున్నాను జస్ట్ అంతే. ఇది చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చండి. అండ్ మనకి మల్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ డ్రెస్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా మనకి నచ్చిన కలర్స్తో మనం మేక్ చేసుకోవచ్చండి. ఇట్లా మల్టీ కలర్ అయినా చేసుకోవచ్చు, లేదా 2 కలర్తో చేసుకోవచ్చు, సింగిల్ కలర్తో అయినా ట్రై చేయొచ్చు. సో నేను ఇలా చుట్టూ అయితే మల్టీ కలర్ని అంటించేసి చూపిస్తాను. సో ఇట్లా మొత్తం కూడా నేను కలర్స్ అన్నీ కూడా స్టిక్ చేసేసానండి. సో బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇలా సింగిల్గా అయినా వేసుకోవచ్చు, లేదు ఇంకొక బ్యాంగిల్ అయినా మనం మేక్ చేసుకోవచ్చు. వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో బ్యాంగిల్స్ అయితే నేను 2 మేక్ చేసుకున్నానండి, చూపిస్తున్నాను చూడండి. సో ఇలా వచ్చిందనమాట 2 బ్యాంగిల్స్. ఎందుకంటే మనం చక్కగా 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిడిల్లో ఇంకా కలర్స్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకుని ఇది కూడా ఫ్రంట్ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మేక్ చేసిందేనండి.
చాలా అంటే చాలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చు అనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు మీకు జ్యువెలరీ మేక్ చేసుకోవాలి అనిపిస్తే నా వీడియోస్ని అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి. ఎందుకంటే నేను చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీలో జ్యువెలరీని అయితే మేక్ చేస్తూ ఉంటానండి. ఇదైతే చాలా చాలా తక్కువ బడ్జెట్లో మేక్ చేశాను. మొత్తం సెట్ వైజ్గా మేక్ చేశానండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వీడియోస్ వాచ్ చేసి మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. మీకు ఇంకా డిఫరెంట్గా ఏదైనా కావాలి అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఆ వీడియోస్ కూడా చేయడానికైతే తప్పకుండా ట్రై చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.